హరికృష్ణ గారు, ఫైనల్గా ఒక విషయం అడుగుతాం. మీ ప్రత్యర్థులు ఎవరైతున్నారో వాళ్ళకు సంబంధించి వాళ్ళ బలం ఏంటి, మీ బలం ఏంటి, తర్వాత వాళ్ళ మైనస్లు ఏంటి, అవి మీకు ఎలా ప్లస్లు అవుతున్నాయి, సో ఇది చెప్పగలుగుతారా? సో ఇక్కడ బలాలు బలహీనతలు ఏం లేవండి. నా బలం ఏంటంటే వాళ్ళే, దే ఆర్ మై స్టార్ క్యాంపెయినర్స్. వాళ్ళే నా స్టార్ క్యాంపెయినర్స్. ఎందుకంటే వాళ్ళకి అసలు పట్టభద్రులు ఎమ్మెల్సీ ఏం చేస్తాడు అనేటువంటి దానిపైన కూడా అవగాహన లేదు. ఒక ఎమ్మెల్సీ అంటాడు ఇక్కడే మంచిర్యాల అంటే కోల్బెల్ట్ ఏరియాకి వచ్చి నేను మైనింగ్ యూనివర్సిటీ తీసుకొస్తానని చెప్పేసి, ఇంకో దగ్గరికి జేఎన్టీయు కొండగట్టి క్యాంపస్కి వెళ్ళి దీన్ని నేను యూనివర్సిటీ చేస్తాను అని చెప్పేసి, ఇదే జిల్లా కొంత అటు వెళ్తే ఉట్నూరు ప్రాంతానికి వెళ్ళి ఇది ఆదిలాబాద్ అడవుల జిల్లా, దీన్ని నేను పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతానని చెప్పేసి, మా ప్రైవేట్ డిగ్రీ కాలేజెస్ ఎవరైతే ఉన్నారో ఫీ రియంబర్స్మెంట్ లేక ఒక 3 సంవత్సరాల నుంచి సఫర్ అవుతూ ఉన్నారు. వాస్తవానికి ఫీ రియంబర్స్మెంట్ అనేది తప్పనిసరిగా ఎప్పటికప్పుడు ప్రభుత్వం చెల్లించాలి. అలా చెల్లిస్తేనే ఆ కాలేజీలు నడుస్తాయి. ఆ కాలేజీ లోపల పనిచేసేటువంటి టీచర్లు ఆర్ ఫ్యాకల్టీకి వేతనాలు అందుతాయి. ఎప్పుడైతే వేతనాలు అందుతాయో వాళ్ళు వాళ్ళ టీచర్స్ వాళ్ళ పిల్లలకి స్వేచ్ఛగా పాఠం చెప్పగలుగుతుంటారు. మరి ఫీ రియంబర్స్మెంట్ 3 సంవత్సరాల నుంచి లేదు. ఆ వ్యక్తి ఏమంటాడంటే నేను సంవత్సరానికి 3 సార్లు ఫీ రియంబర్స్మెంట్ ఇస్తానంటాడు. ఒక ముఖ్యమంత్రి ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ అండి ఇవి. స్వయాన ముఖ్యమంత్రి ఆర్ విద్యాశాఖ మంత్రి ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇస్తాడంటే ఇంకేమంటుందండి నా విజయానికి? వాళ్ళే కదా నా స్టార్ క్యాంపెయినర్స్. ఓకే హరికృష్ణ గారు, మీకంటూ ఏదైనా మేనిఫెస్టో ఉందా గ్రాడ్యుయేట్ సంబంధించి కావచ్చు ఈ పట్టభద్రుల అంశంలో? తర్వాత ఫైనల్ అప్పీల్ ఏంటి మీకు చెప్పండి. తక్కువ సమయం ఉంది. సో నిరుద్యోగులు పట్టభద్రులు అంతా కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే మామూలు ఓటర్లకు ఈ ఎన్నిక చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు అన్నట్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది. సో ఏం చెప్తారు ఫైనల్గా? సో ఆల్రెడీ నా మేనిఫెస్టోను నేను రిలీజ్ చేయడం జరిగింది. ఒక 8 అంశాలతో 8 హామీలతో కూడుకున్నటువంటి మేనిఫెస్టోను నేను ప్రజల ముందు పెట్టాను, పట్టభద్రుల ముందు పెట్టాను. ఆ 8 అంశాల్లో స్పష్టంగా వాటిని 4 అంశాలుగా డివైడ్ చేశాను, 4 సెగ్మెంట్లుగా డివైడ్ చేశాను. ఒకటి నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు. ఇంతకుముందు నేను ఏదైతే మాట్లాడానో అవన్నింటినీ ఒక స్థాయి లోపల ఒక క్రమ పద్ధతి లోపల అడ్రస్ చేయడం. రెండవది ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఏ విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. మూడవది విద్యా వ్యవస్థ, అంటే ఒక విజన్ డాక్యుమెంట్ నేను తయారు చేసుకొని ఉన్నాను. ఆ విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంటే తెలంగాణ సమాజం లోపల బాగుంటుంది అనే దానికి సంబంధించి నాకు ఒక స్పష్టత ఉన్నది. సో విద్యా వ్యవస్థ బలోపేతం కోసం నా మేనిఫెస్టో పనిచేస్తుంది. దెన్ ఫైనల్గా విమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత. ఎందుకంటే మహిళలు లేకపోతే ప్రకృతి లేదండి, అసలు మహిళలు లేకపోతే ప్రపంచమే లేదు. మరి అంత ఓర్పు, సహనం, ఆలోచన, సృజనాత్మకత శక్తి, నవకల్పనలు ఉన్నటువంటి మహిళలను కేవలం 4 గోడలు ఉన్నటువంటి కిచెన్ గదికి మాత్రమే పరిమితం చేస్తే, వాళ్ళ యొక్క వింగ్స్ మనం తాళ్ళతో కట్టేస్తే వాళ్ళు ఆకాశంలో ఎట్లా ఎగరగలరండి. కాబట్టి తప్పనిసరిగా ప్రసన్న హరికృష్ణ భవిష్యత్ తెలంగాణ సమాజంలో మహిళల తరఫున, వారి యొక్క హక్కుల తరఫున, వారి సాధికారత తరఫున ఒక వెన్నుదన్నుగా ఉంటాడు అని చెప్పేసి మీ అందరి ద్వారా మన ప్రేక్షకులందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకొక ప్రశ్న, ప్రసన్న హరికృష్ణ ప్రచారంలోనే ఎమ్మెల్సీగా గెలిచినట్టు ఫీల్ అవుతున్నాడు. సో ఒక అహంకారం పెరిగిపోతుంది అని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మిగతా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో భరోసాగా ఉన్నారు. సో ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంది, అలాగే మరి కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది. సో ఈ రెండింటిని కాదని ప్రసన్న హరికృష్ణకు మాత్రమే అభ్యర్థిగా చూసి ఓటు వేయాలంటారా? సో ఒక బీసీ నినాదాన్ని కూడా మీకు ఎట్లా అనుకూలంగా మలుచుకుంటారు ఫైనల్గా చెప్పి? రైట్, ఇది అహంకారం కాదు, దిస్ ఈజ్ మై కాన్ఫిడెన్స్, నా నమ్మకం ఇది. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఈరోజు చూసారుగా మీద ఆల్మోస్ట్ ఒక 700-800 మెంబర్స్ మనకు మంచిర్యాల సభకు వచ్చారు. మీరు ఎవరినైనా అడగండి, వాళ్ళు గ్రాడ్యుయేటా కాదా? వచ్చిన అందరు కూడా 99% గ్రాడ్యుయేట్స్ ఉంటారు. మిగతా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ సభకు ఒకసారి మీరు ఇదే కెమెరా, ఇదే మైక్ తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. వచ్చే 100%లో 80% పెన్షనర్స్ వస్తున్నారు. ఓన్లీ 20% మాత్రమే గ్రాడ్యుయేట్స్. అది కూడా డబ్బులు ఇస్తే తప్ప ఒక వ్యక్తి అక్కడ వచ్చి కూర్చుండే పరిస్థితి లేదు. మా దగ్గర ఇక్కడ 700-800 మెంబర్స్ వచ్చారు. రూపాయి గనక ప్రసన్న హరికృష్ణ ఇచ్చి ఉంటే నేను రాజకీయాలకు స్వస్తి పలుకుతా. సో దట్ ఈజ్ వాట్ ద కాన్ఫిడెన్స్. మేము ఏ విధంగా రీచ్ అవుట్ అవుతున్నాము అనేది మా నమ్మకం. ఇప్పుడు మనం ఎన్ని సమావేశాలు పెడుతున్నాం, ఎంతమందిని కలుస్తున్నాం అనేది మ్యాటర్ కాదండి. మనం కలిసే వాళ్ళని ఎట్లా రీచ్ అవుతున్నాం, వాళ్ళకి అసలు రీచ్ అవుతున్నామా, ఏదో ఫిజికల్గా మాత్రం వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తున్నామా, లేదా ఫిజికల్గా జస్ట్ హాయ్ బాయ్ అని చెప్పేసి చెప్తున్నామా? సో దట్ ఈస్ ద మ్యాటర్.
అంటే మన కనెక్టివిటీ ఓటర్కి ఏ రేంజ్లో ఏ స్థాయిలో ఉంటుందో ఆ ఓటు మనకు వస్తుందా రాదా అనే దానిపైన క్లారిటీ ఉంటుంది. సో కాబట్టి తప్పనిసరిగా మేము వెరీ కాన్ఫిడెంట్గా గ్రౌండ్లో ఉన్నాం. గతం నుంచి ప్రస్తుతం వరకు అదే టెంపోతో ఈ 6 రోజులు మేము పనిచేస్తాం. తప్పనిసరిగా ప్రజలందరూ, పట్టభద్రులందరూ ప్రసన్న హరికృష్ణను ఆశీర్వదిస్తారు, వాళ్ళ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. భవిష్యత్ తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని వారి ఓటుతో మార్చుతారు. ఫైనల్గా మీ అప్పీల్ గ్రాడ్యుయేట్లకు కావచ్చు, అలాగే ఉద్యోగులకు ఏం చెప్తారు? సో ఒకటే అండి, పట్టభద్రులందరికీ ప్రసన్న హరికృష్ణ గెలుపు ప్రసన్న హరికృష్ణది కాదు, యావత్ తెలంగాణ పట్టభద్రుల యొక్క గెలుపుగా నేను ట్రీట్ చేస్తాం. మరి ప్రసన్న హరికృష్ణ గెలుపు కేవలం ప్రసన్న హరికృష్ణది మాత్రమే కాదు. ఒకవేళ ప్రసన్న హరికృష్ణ గెలిస్తే డబ్బులు ఉన్నటువంటి రాజకీయ నాయకులుగా మాత్రమే రాజకీయాల లోపలికి వస్తారు అన్నటువంటి కాన్సెప్ట్కు మీరందరూ కలిసి ఫుల్ స్టాప్ పెడతారు. కొన్ని వేల మందికి ఒక హోప్ వస్తుంది, ఒక ఆశ చిగురింపజేసేటువంటి ఎన్నిక ఇది కాబోతుంది. మీరన్నట్లు బీసీ వాదం ఏదైతే ఉన్నదో ఆ బీసీ వాదం ప్రసన్న హరికృష్ణ గెలుపుతో నిజంగానే గ్రౌండ్ లోపల ఉన్నది అనేది రుజువవుతుంది. ఒకవేళ ప్రసన్న హరికృష్ణ గెలవకపోతే బీసీ వాదం నిజంగానే డాక్యుమెంట్స్ పేపర్లకు మాత్రమే పరిమితమైంది అనేది కూడా ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి బీసీలందరూ, ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అందరూ కూడా, సో రెడీస్ ఈవెన్ రావ్స్ అందరూ కూడా కేవలం ప్రసన్న హరికృష్ణను పార్టీలకు అతీతంగా మాత్రమే చూడండి. ఒక మంచి సమాజం కోసం, ఒక మంచి మార్పు, జస్ట్ గతంతో పోల్చితే ఒక చిన్న ట్రాన్స్ఫర్మేషన్ కోసం ప్రసన్న హరికృష్ణ మీ అందరినీ అప్పీల్ చేస్తున్నాడు. ఐ నీడ్ యువర్ అన్కండిషనల్ సపోర్ట్, కోఆపరేషన్ అండ్ బ్లెస్సింగ్స్.